గుడి చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తామో తెలుసా? ఇది కేవలం దైవభక్తి మాత్రమే కాదు, మన శరీరాన్ని రీఛార్జ్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు మనం కూడా అనంత శక్తికి కేంద్ర బిందువైన గర్భగుడి చుట్టూ తిరుగుతాము. దీనివల్ల విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవహిస్తుంది. మనం కుడివైపు నుండి తిరగడం వల్ల మన హృదయం ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉంటుంది. ప్రదక్షిణ వల్ల మనసు ప్రశాంతంగా మారి రక్తపోటు అదుపులోకి వస్తుంది. ప్రదక్షిణ చేయడం అంటే కేవలం తిరగడం మాత్రమే కాదు, అది కాయ, శరీరం, వచనం, మాట, మనస్సు, భావం, ఈ మూడు ద్వారా దేవునికి సంపూర్ణ శరణాగతి ప్రకటించడం. గణపతికి ఒక పూర్తి ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో పూర్తి ప్రదక్షిణ చేయకుండా సోమసూత్ర ప్రదక్షిణ అనే సగం ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఇది శైవ ఆగమనాలలో చెప్పబడిన ప్రత్యేక విధానం. అమ్మవారి ఆలయంలో 4 ప్రదక్షిణలు చేయడం శుభంగా భావిస్తారు. ఇది 4 దిశలను సూచిస్తూ దేవీ శక్తి అన్ని వైపులా వ్యాపించి ఉందని తెలియజేస్తుంది. మొత్తానికి ప్రదక్షిణ అనేది కేవలం శారీరక క్రియ మాత్రమే కాదు, అది మన భక్తి, వినయం, విశ్వాసం, దేవుని పట్ల సంపూర్ణ సమర్పణకు ప్రతీక. భక్తితో చేసిన ఒక్క ప్రదక్షిణ కూడా దేవుని కృపను పొందడానికి సరిపోతుంది. ఇక ఏ దేవుడికైనా 3 ప్రదక్షిణలు శుభంగా భావిస్తారు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ.